ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ కెమిస్ట్రీ పాఠ్యపుస్తకంలోని 9వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలతో చూద్దాం. 9వ పాఠం కొన్ని సహజ దృగ్విషయాలు. ఇందులో 58 నుంచి 88వ పేజీ వరకు. 7వ తరగతిలో మీరు పవనాలు, గాలి, వాన మరియు తుఫాన్ల గురించి చదివారు. ఈ అధ్యాయంలో మనం మరో రెండు వినాశకరమైన సహజ దృగ్విషయాలను చర్చిద్దాం. అవి మెరుపులు మరియు భూకంపాలు. మెరుపులు ఏది విద్యుత్ వలన ఏర్పడే ఒక నిప్పు రవ్వ కానీ అది భారీ స్థాయిలో ఉంటుంది. మెరుపు ఏది విద్యుత్ వలన ఏర్పడే ఒక నిప్పు రవ్వ కానీ అది భారీ స్థాయిలో ఉంటుంది. ఏంటంటే మెరుపు. గ్రీకులకు తెలిసిన నిప్పు రవ్వలు అంబర్ లేదా గుగ్గిలాన్ని, అంటే అంబర్ ఒక రకమైన రెసిన్, ఉన్నితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించడం పురాతన గ్రీకులకు ఎప్పటికీ తెలుసు, అంటే క్రీస్తు పూర్వం 600 నాటికి తెలుసు. అంబర్ లేదా గుగ్గిలాన్ని ఉన్నితో రుద్దినప్పుడు అది జుట్టు వంటి తేలికపాటి వస్తువులను ఆకర్షించడం పురాతన గ్రీకులకు ఎప్పటికీ తెలుసు, అంటే క్రీస్తు పూర్వం 600 నాటికి తెలుసు. మీరు ఏ దుస్తులను తీసివేసేటప్పుడు మీ వెంట్రుకలు నిక్కబడుచుకోవడం చూసి ఉండవచ్చు. మీరు ఒకవేళ చీకట్లో ఈ దుస్తులను తీసివేస్తే చిన్న మినుకులను చూస్తారు మరియు చిటపట ధ్వనిని కూడా వింటారు. ఉన్ని లేదా పాలిస్టర్ దుస్తులను మీరు ఏ దుస్తులను తీసివేసేటప్పుడు మీ వెంట్రుకలు నిక్కబడుచుకోవడం చూసి ఉండవచ్చు. మీరు ఒకవేళ చీకట్లో ఈ దుస్తులను తీసివేస్తే చిన్న మినుగులను చూస్తారు మరియు చిటపట ధ్వని కూడా వింటారు. ఉన్ని లేదా పాలిస్టర్ దుస్తులను తీసివేసినప్పుడు. ఎప్పుడు ఎవరు మెరుపులు మరియు మీ దుస్తుల నుండి ఏర్పడిన మినుకులు రెండు ఒకే దృగ్విషయమని చూపాడు, అయితే అది నిరూపించబడేందుకు 2000 సంవత్సరాలు పట్టింది. 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఎప్పుడు ఎవరు మెరుపులు మరియు మీ దుస్తుల నుండి ఏర్పడిన మినుగులు రెండు ఒకే దృగ్విషయమని చూపాడు, అయితే ఇది నిరూపించబడేందుకు 2000 సంవత్సరాలు పట్టిందంటే 1752లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త. బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1752, అతను అమెరికన్ దేశపు శాస్త్రవేత్త. ఒక ప్లాస్టిక్ రీఫుల్ను పాలిథీన్తో రుద్దినప్పుడు అది కొద్ది విద్యుత్ ఆవేశాన్ని పొందుతుంది. అదేవిధంగా ఒక ప్లాస్టిక్ దూరను పొడితో జుట్టుతో రుద్దినప్పుడు అది కొద్ది ఆవేశాన్ని పొందుతుంది. ఈ వస్తువులను ఏమని అంటారంటే ఆవేశపూరిత వస్తువులు అంటారు. ఒక ప్లాస్టిక్ రీఫుల్ను పాలిథీన్లో రుద్దినప్పుడు అది కొద్ది విద్యుత్ ఆవేశాన్ని పొందుతుంది. అదేవిధంగా ఒక ప్లాస్టిక్ దువ్వను పొడి జుట్టుతో రుద్దినప్పుడు అది కొద్ది ఆవేశాన్ని పొందుతుంది. ఈ వస్తువులను ఏమని అంటారంటే ఆవేశపూరిత వస్తువులు అంటారు. రీఫిల్ మరియు ప్లాస్టిక్ దువ్వను ఆవేశపూరితం చేసే ప్రక్రియలో ఏవి కూడా ఆవేశపూరితం అవుతాయంటే పాలిథిన్ మరియు జుట్టు. రీఫిల్ మరియు ప్లాస్టిక్ దువ్వెనను ఆవేశపూరితం చేసే ప్రక్రియలో ఏవి కూడా ఆవేశపూరితం అవుతాయంటే పాలిథిన్ మరియు జుట్టు. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీ పొందిన ఆవేశాన్ని దీనిగా పిలవడం ఒక సాంప్రదాయం. మరో రకమైన ఆవేశం రుణావేశంగా చెబుతారు. ధనావేశంగా పిలవడం సాంప్రదాయం. ఒక గాజు కడ్డీని పట్టు వస్త్రంతో రుద్దినప్పుడు గాజు కడ్డీని మనం ధనావేశంగా పిలవడం సాంప్రదాయం. మిగిలినదేమో రుణావేశంగా మనం చెబుతాము. పాలిథీన్తో రుద్దబడిన ఆవేశిత ప్లాస్టిక్ స్ట్రా దగ్గరకు ఆవేశపూరిత దేనిని తీసుకొచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య ఆకర్షణ ఉంటుందని మనం గమనించవచ్చు. గాజు కడ్డీని పాలిథిన్తో రుద్దబడిన ఆవేశిత ప్లాస్టిక్ స్ట్రా దగ్గరకు ఆవేశపూరిత దేనిని తీసుకొచ్చినప్పుడు ఆ రెండింటి మధ్య ఆకర్షణ ఉంటుందని మనం గమనించవచ్చు. అంటే గాజు కడ్డీని పాలిథిన్తో రుద్దబడిన ఆవేశపూరిత ప్లాస్టిక్ స్ట్రా దగ్గరికి గాజు కడ్డీని తీసుకొస్తే వాటి మధ్య ఆకర్షణ ఉంటుందని మనం సింపుల్గా గమనించవచ్చు. ఏ ఆవేశాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి? సజాతీయ ఆవేశాలు. ఏ ఆవేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి? విదేశీ ఆవేశాలు. విజాతీయ ఆవేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. సజాతీయ ఆవేశాలు ఒకదానికొకటి వికర్షించుకుంటాయి. రాపిడ్ ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ ఆవేశాలు ఎలా ఉంటాయి? స్థిరంగా ఉంటాయి. రాపిడ్ ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ ఆవేశాలు ఎలా ఉంటాయి? స్థిరంగా ఉంటాయి. అవి తమంతట తాము కదలవు. ఆదేశాలు కదులునప్పుడు అవి దేనిని ఏర్పరుస్తాయి అంటే విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి. ఇప్పుడు విద్యుదావేశాలను అవి ఒకదానిని ఒకటి ఆదేశాలు మామూలుగా అయితే ఇది ఆదేశాలు కదా, ఆవేశాలు కదులుతున్నప్పుడు అవి దేన్ని ఏర్పరుస్తాయి అంటే విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. వలయంలోని బల్బును వెలిగించేది లేదా విద్యుత్ తీగను వేడెక్కించేది వేటి వలయం అంటే వేడి చలనం అండి. విద్యుత్ ఆవేశాలు చలనం. వలయంలోని బల్బును వెలిగించేది లేదా విద్యుత్ తీగను వేడెక్కించేది వేటి వలయం అంటే విద్యుత్ ఆవేశాల యొక్క చలనం. దీనివల్ల ఏమవుతుందంటే విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. ఆవేశాల చలనం వల్ల ఏ ప్రవాహం జరుగుతుందంటే విద్యుత్ ప్రవాహం జరుగుతుంది. ఆవేశం చెలుస్తుందంటే దాని అర్థం ఏంటంటే విద్యుత్ ప్రవాహం జరుగుతున్నట్లు లెక్క. ఆవేశాల బదిలీ. ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోస్కోప్, విద్యుత్ దర్శిని. ఒక వస్తువు ఆవేశాన్ని కలిగి ఉందా లేదా అని పరీక్షించడానికి పరికరాన్ని ఉపయోగించవచ్చు. ఈ పరికరాన్ని ఎలక్ట్రోస్కోప్ లేదా విద్యుత్ దర్శిని అంటారు. అంటే ఆవేశాన్ని పరీక్షించడానికి ఉపయోగించేది సింపుల్గా ఎలక్ట్రోస్కోప్ లేదా విద్యుత్ దర్శిని.
విద్యుత్ ఆవేశాన్ని ఆవేశపూరిత వస్తువు నుంచి మరొక వస్తువు దేని ద్వారా బదిలీ చేయవచ్చు అంటే లోహ వాహకం ద్వారా. విద్యుత్ ఆవేశాన్ని ఆవేశపూరిత వస్తువు నుండి మరో వస్తువుకు దేని ద్వారా బదిలీ చేయమంటే లోహ వాహకం ద్వారా. ఒక లోహం కలిగిన వాహకం ద్వారా ఒక దాని నుంచి ఆవేశపూరిత వస్తువు నుండి ఇంకో వస్తువుకు దాన్ని ఆవేశాన్ని మనం బదిలీ చేయవచ్చు. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియని ఏమని అంటారంటే ఎర్తింగ్ అంటారు. ఆవేశపూరిత వస్తువు నుండి ఆవేశాన్ని భూమికి బదిలీ చేసే ప్రక్రియని ఏమని అంటారంటే ఎర్తింగ్ అని అంటారు. విద్యుత్ ప్రవాహ లీకేజీ వల్ల విద్యుత్ షాకుల నుంచి మనల్ని సంరక్షించడం కొరకు భవనాల్లో ఏమి చేయబడుతుందంటే ఎర్తింగ్ చేయబడుతుంది. విద్యుత్ ప్రవాహ లీకేజీ వల్ల విద్యుత్ షాకుల నుంచి మనల్ని సంరక్షించడం కొరకు భవనాల్లో ఏం చేయబడుతుందంటే ఎర్తింగ్ అనేది చేయబడుతుంది. ఇప్పుడు మెరుపుల కథ చూద్దాం. ఉరుములతో కూడిన వర్షం కురిసే సందర్భంలో నీటి బిందువులు దిగువ కదులుతున్నప్పుడు ఏవి పైకి కదులుతాయని తెలుసుకున్నారు. గాలి ప్రవాహాలు పైకి కదులుతాయి, నీటి బిందువులు దిగువకి వెళ్తున్నప్పుడు గాలి ప్రవాహాలను పైకి వెళ్తాయి. ఉరుములతో కూడిన వర్షం కురిసే సందర్భంలో నీటి బిందువులు కిందకు వస్తాయి, గాలి ప్రవాహాలు ఏమవుతాయంటే పైకి కదులుతాయి. ఈ తీవ్రమైన కదలికలు ఆవేశాలను వేరు చేస్తాయి. ఇప్పటికీ ఇంకా పూర్తి అర్థం కాని ఈ ప్రక్రియ కారణంగా మేఘాలు ఎగువ అంచుల దగ్గర ఏవి సేకరించబడతాయి మరియు రుణావేశాలు దిగువ అంచుల వద్ద పోగవుతాయంటే ధనావేశాలు. ఇప్పటికీ అర్థం కాని ప్రక్రియలో మేఘాల ఎగువ అంచులు అంటే మేఘాల పైన ఏమి ఆవేశాలు సేకరించబడతాయి అంటే ధనావేశాలు. దాని కిందనే దిగువన అంచుల వద్ద ఏం పోగవుతాయంటే రుణావేశాలు. పైన ధనావేశాలు, కింద రుణావేశాలు పోగవుతూ ఉంటాయి. భూమికి సమీపంలో కూడా ధనావేశాలు పోగవుతాయి. మళ్ళీ భూమికి సమీపంలో అంటే భూమికి దగ్గరలో కూడా ధనావేశాలు పోగవుతూ ఉంటాయి. ఇలా పెరిగిపోయిన ఆవేశాల పరిమాణం చాలా పెద్దదిగా మారినప్పుడు సాధారణంగా విద్యుత్ బంధకమైన గాలి వాటి ప్రవాహాన్ని నిరోధించలేకపోతుంది. ఈ రుణావేశాలు మరియు ధనావేశాలు కలిసి ప్రకాశవంతమైన కాంతి యొక్క చారలను మరియు దున్ను ఉత్పత్తి చేస్తాయి. ఈ కాంతి యొక్క చారలు మనం ఎలా చూస్తామంటే మెరుపులా చూస్తాం. పైన ధనావేశాలు ఉంటాయి, మధ్యలో రుణావేశాలు ఉంటాయి, కింద ధనావేశాలు ఉంటాయి. ఆ ధనావేశాలు నుండి రుణావేశాలకు వచ్చి రుణావేశాలు ధనావేశాలకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ గాలి తట్టుకోలేదు, ఆ విద్యుత్ బంధకమైన గాలి ప్రవాహాన్ని నిరోధించకపోతే ఏమవుతాయి, ఈ రుణావేశాలు మరియు ధనావేశాలు కలిసి ప్రకాశవంతమైన కాంతి వస్తుంది, ధ్వని కూడా వస్తుంది. అవే మనం ఆ కాంతిని మనం ఏమంటామంటే మనం మెరుపు అని అంటాం. ఈ ధ్వనిని మనం ఉరుము అని కూడా అంటాం. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో కింద పటం చూపించారు. ఈ ప్రక్రియను ఏమి అంటారంటే విద్యుత్ ఉత్సర్గం అంటారు. ఇలా జరిగే ప్రక్రియను ఏమంటారంటే విద్యుత్ ఉత్సర్గం అంటారు. ఇక్కడ చూసారా, మేఘాల పైనేమో ధనావేశం ఉంది, మధ్యలో వాటి కిందనేమో రుణావేశం ఉంది, భూమికి దగ్గరగా ధనావేశం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, పైన ఉన్న ధనావేశం నుండి రుణావేశం మీదుగా ఆవేశం అనేది కింద ఉన్న ధనావేశానికి వస్తుంది. అంటే విజాతీయ ఆవేశాలు కాబట్టి ఆకర్షించుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే పెద్దగా మెరుపులు అంటే పెద్ద కాంతి ఏర్పడుతుంది. అవే మనం మెరుపులుగా చూస్తాం. ఈ ప్రక్రియను మనం ఏమంటారంటే విద్యుత్ ఉత్సర్గం అంటాం. విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ వేటి మధ్య జరగవచ్చు, 2 లేదా అంతకంటే ఎక్కువ మేఘాల మధ్య, లేదా మేఘాలు మరియు భూమి మధ్య. విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ వేటి మధ్య జరగవచ్చు అంటే 2 మేఘాల మధ్య జరగవచ్చు, లేదా మేఘాలు భూమి మధ్య ఈ విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ జరగవచ్చు. మెరుపుల నుండి భద్రత. మనం మెరుపుల నుంచి ఎలా భద్రత అంటే ఎలా మనం భద్రంగా ఉండాలో మెరుపులు వచ్చేటప్పుడు ఇప్పుడు చూద్దాం. మెరుపులు పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు సురక్షితం కాదు. ఉరుములు వినపడగానే సురక్షిత ప్రదేశానికి వెళ్ళడానికి ఒక హెచ్చరికగా భావించండి. చివరి ఉరుము వినబడిన తర్వాత సురక్షిత ప్రదేశం నుండి బయటకు రావడానికి కొంత సమయం వేచి ఉండండి అంటున్నారు. సురక్షితమైన ప్రదేశాన్ని కనుగొనడం. ఈ సురక్షితమైన ప్రదేశాన్ని ఎలా కనుగొనాలో చెప్తున్నారు. ఇల్లు లేదా భవనం ఒక సురక్షితమైన ప్రదేశం. ఒకవేళ మీరు కారులో లేదా బస్సులో ప్రయాణిస్తున్నట్లయితే వాహనం యొక్క కిటికీలు మరియు తలుపులు మూసివేయబడితేనే మీరు సురక్షితంగా ఉంటారు. పిడుగుబాటు సమయంలో చేయవలసినవి, చేయకూడనివి. ఇంటి బయట పిడుగుబాటు సమయంలో మనం ఇంటి బయట ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఓపెన్గా ఉన్న వాహనాలు, మోటార్ బైకులు, ట్రాక్టర్లు, నిర్మాణ యంత్రాలు, ఓపెన్ కార్లు వంటివి సురక్షితం కాదు. బహిరంగ ప్రాంతాలు, ఎత్తైన చెట్లు, పార్కుల్లోని ఆశ్రయాలు, ఎత్తైన ప్రదేశాలు మెరుపులు పిడుగుల నుండి మనల్ని రక్షించలేవు. పిడుగులు పడే సమయంలో గొడుగును ఉపయోగించాలన్న ఆలోచన మంచిది కాదు. ఒకవేళ అడవిలో ఉంటే తక్కువ ఎత్తుగల చెట్ల కింద ఆశ్రయం పొందండి. ఒకవేళ ఎలాంటి ఆశ్రయం లభ్యం కానట్లయితే మీరు బహిరంగ ప్రాంతాల్లో ఉన్నట్లయితే అన్ని చెట్లకు దూరంగా ఉండండి. స్తంభాలు లేదా ఇతర లోహపు వస్తువులకు దూరంగా ఉండండి. నేలపై పడుకోవద్దు, దానికి బదులుగా నేలపై కూర్చోండి. మీ చేతులను మీ మోకాళ్ళపై మీ తలను చేతుల మధ్య ఉంచండి. ఈ భంగిమ వల్ల మీరు పిడుగుపాటు లక్ష్యంగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. ఆ పిడుగులు పడే సమయంలో ఈ సురక్షితమైన భంగిమ చూడండి. కాళ్ళు ముడుచుకోమంటున్నారు, కూర్చోమంటున్నారు, ఆ చేతుల మధ్యనేమో తల పెట్టుకోమంటున్నారు. ఇది భంగిమ. అది ఇంటి బయట ఉన్నప్పుడు. ఇంటి లోపల ఉండేటప్పుడు మెరుపులు, టెలిఫోన్ తీగలు, విద్యుత్ తీగలు మరియు లోహపు కొట్టాలను తాకవచ్చు. మెరుపు అనేది ఒక విద్యుత్ ఉత్సర్గం కదా.
ఈ ఉరుములతో కూడిన తుఫాను సమయంలో కూడా వీటిని తాకకుండా నిరోధించాలి. మొబైల్ ఫోన్లు మరియు కార్డ్లెస్ ఫోన్లు ఉపయోగించడం సురక్షితం. అయితే అవతలి వ్యక్తికి తీగలతో అనుసంధానించబడిన ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉంటే వారికి కాల్ చేయడం మంచిది కాదు. ఉరుములతో కూడిన వర్షం సమయంలో ప్రవహించే నీటిలో స్నానం చేయకూడదు. కంప్యూటర్లు, టీవీలు మొదలైన విద్యుత్ ఉపకరణాలను ప్లగ్ నుండి తీసివేయాలి. విద్యుత్ దీపాలు వెలిగించవచ్చు అంటున్నారు, కానీ కంప్యూటర్, టీవీ వంటి వాటి విద్యుత్ ఉపకరణాల నుండి తీసివేయాలి. ఇవి ఎలాంటి హాని కలిగించవు. ప్రతిద్వాహకాలు అంటే లైటింగ్ కండక్టర్స్. పిడుగుల బారి నుండి భవనాలను రక్షించడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే ప్రతిద్వాహకం. పిడుగుల బారి నుంచి భవనాలను రక్షించడానికి ఉపయోగించే పరికరం ఏంటంటే ప్రతిద్వాహకం. బాణం కంటే పొడవైన లోహపు కడ్డీని భవన నిర్మాణ సమయంలో గోడలో ఏర్పాటు చేస్తారు. ఒక చివర కడ్డీ గాలిలో ఉంచబడుతుంది మరియు మరొక చివర కడ్డీ భూమిలో లోతుగా పాతి పెట్టబడుతుంది. దేనిని నేలకు బదిలీ చేయడానికి ఈ కడ్డీ సులభతరం చేస్తుందంటే విద్యుత్ ఆవేశాన్ని. ఇప్పుడు భవనం కట్టేటప్పుడు భవనం పైన ఓ తీగ ఉంటుంది, భవనం లోపలకు కూడా, భవనం కిందకు కూడా, భూమిలో కూడా ఒక తీగ ఉంటుంది. అదే మనము సింపుల్గా ఏం చేస్తామంటే తటిద్వాహకం అని కూడా అంటారు. పిడుగుల బారి నుంచి భవనాలు రక్షించేది. నిర్మాణ సమయంలో ఉపయోగించే లోహపు స్తంభాలు, భవనాల్లోని విద్యుత్ తీగలు మరియు నీటి పైపులు కూడా మనల్ని ఒక మేరకు రక్షిస్తాయి, కానీ ఎప్పుడు వాటిని తాకవద్దు. ఉరుములతో కూడిన వర్షం సమయంలో మాత్రం వాటిని మనం తాకూడదు. తర్వాత భూకంపాలు. మనం ఇంకా ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్నాం ఒక సాధు దృగ్విషయం ఉంది. అది ఏంటంటే భూకంపం. మనం ఇంకా ఖచ్చితంగా అంచనా వేయలేకపోతున్న ఒక సాధు దృగ్విషయం ఉంది. అది ఏంటంటే భూకంపం. భారతదేశంలో ఉత్తర కాశ్మీర్లోని యూరి మరియు తంగ్ధర్ పట్టణాల్లో ఎప్పుడు భారీ భూకంపం సంభవించిందంటే 8 అక్టోబర్ 2005. భారతదేశంలో ఉత్తర కాశ్మీర్లోని యూరి మరియు తంగ్ధర్ పట్టణాలు ఎప్పుడు భారీ భూకంపం సంభవించిందంటే 8 అక్టోబర్ 2005. దీనికి ముందు గుజరాత్లోని భుజ్ జిల్లాలో ఎప్పుడు భారీ భూకంపం సంభవించిందంటే జనవరి 26, 2001. దీనికి ముందు గుజరాత్లోని భుజ్ జిల్లాలో ఎప్పుడు భారీ భూకంపం సంభవించిందంటే జనవరి 26, 2001. భూకంపం అంటే ఏమిటి? ఏది తక్కువ కాలం పాటు ఆకస్మికంగా సంభవించే భూమి యొక్క కదలిక అనేది భూకంపం. ఏది తక్కువ కాలం పాటు ఆకస్మికంగా సంభవించే భూమి యొక్క కదలిక భూకంపం. ఏది భూపటలం లోపల కలిగే అలజడి వల్ల ఏర్పడుతుంది భూకంపం. ఏది భూపటలం లోపల కలిగే అలజడి వల్ల ఏర్పడుతుందంటే భూకంపం. భూమి అంతటా భూకంపాలు అన్ని సమయాల్లో సంభవిస్తుంటాయి, అయితే అవి కనీసం గుర్తించబడవు. పెద్ద భూకంపాలు చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తాయి. ఏవి భవనాలు, వంతెనలు, ఆనకట్లు మరియు ప్రజలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తాయి అంటే భూకంపాలు. అవి పెద్ద భూకంపాలు. ఏవి భవనాలు, వంతెనలు, ఆనకట్లు మరియు ప్రజలకు అపారమైన నష్టాన్ని కలిగిస్తాయి అంటే పెద్ద భూకంపాలు. రిక్టర్ స్కేల్పై ఇంత పర్సెంటేజ్ దాగితే అది పెద్ద భూకంపం అంటాం కదా, అలాంటివి. ప్రాణానికి, ఆస్తికి చాలా నష్టం వాటిల్లవచ్చు. ఏవి వరదల, కొండ చర్యలు విరిగిపడడం మరియు సునామీలకు కారణమవుతాయంటే భూకంపాలు. ప్రాణానికి, ఆస్తికి చాలా నష్టం వాటిల్లవచ్చు. ఏవి వరదలు, కొండ చర్యలు విరిగిపడటం మరియు సునామీలకు కారణమవుతాయంటే భూకంపాలు. ఎప్పుడు హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించింది? సముద్రం చుట్టూ ఉన్న తీర ప్రాంతాలని భారీ నష్టాలను చవిచూచాయి. డిసెంబర్ 26, 2004. ఎప్పుడు హిందూ మహాసముద్రంలో భారీ సునామీ సంభవించింది? సముద్రం చుట్టూ ఉన్న తీర ప్రాంతాలను భారీ నష్టాలను చవిచూచాయంటే డిసెంబర్ 26, 2004. భూకంపానికి కారణం ఏమిటి? ప్రకంపనలు ఏమి అని పిలువబడి భూమి యొక్క పై పొర లోతుల్లో కలిగి అలజడుల వల్ల సంభవిస్తాయి. భూప్రకంపనలు ఏమి అని పిలువబడి భూమి యొక్క పై పొర లోతుల్లో కలిగి అలజడుల వల్ల సంభవిస్తాయంటే భూపటలము. భూమి యొక్క నిర్మాణం చూద్దాం. పైనున్నది భూపటలం, తర్వాత భూప్రావరం, బాహ్య కేంద్రం, అంతర్కేంద్రం. ఇక్కడ కానీ భూపటలంలో అంటే పైనున్న పొరలో, భూమి యొక్క పైనున్న పొరలో కలిగే కదలికల వలన ఏమో, భూపటలం జరిగే కదలికల వలన ఏమో ఏర్పడతాయి అంటే భూకంపాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. భూమి యొక్క పొరలో అన్నిటికన్నా పైన ఉన్న భూపటలం మొత్తం ఒకే పొరలా లేదు, ఇది విడివిడి ముక్కలుగా ఉంది. ప్రతి విడివిడి ముక్కను ఏమంటారంటే పలక లేదా ప్లేట్ అంటారు. భూమి యొక్క పొరలో అన్నిటికన్నా పైన ఉన్న భూపటలం మొత్తం ఒకే పొరలా లేదు, ఇది విడివిడి ముక్కలుగా ఉంది. ప్రతి విడి ముక్కను ఏమంటారంటే పలక లేదా ప్లేట్ అని అంటారు. ఈ పలకలు నిరంతర చలనంలో ఉంటాయి. అవి ఒకదానికొకటి రుద్దుకున్నప్పుడు లేదా అభిఘాతం కారణంగా ఒక ప్లేట్ మరొక దానికి కిందకు వెళుతుంది. అవి భూపటలంలో కదలికలను కలిగిస్తాయి. ఈ అలజడి భూపటలంపై ఎలా కనిపిస్తుంది అంటే భూకంపంగా కనిపిస్తుంది. సింపుల్గా ఈ భూపటలంలో ఉండే పలకలు నిరంతర చలనంలో ఉంటాయి. ఇవి ఒకదానికొకటి రుద్దుకున్నప్పుడు లేదా అభిఘాతం కారణంగా ఒక ప్లేట్ మరో దానికి
ఒక దానిపైన ఒకటి వెళ్ళిపోతుంది, లేదా మరో దాని కిందకి ఇంకోటి వెళ్ళిపోతుంది, లేదా అవి ర్యాపిడ్ జరుగుతూ ఉంటాయి. అవి భూపటలంలో కదలికలను కూడా కలిగిస్తాయి. ఈ అలజడి భూపటలంపై ఏం కనిపిస్తుంది అంటే భూకంపంగా, ఈ పలకల కదలికే మన భూమి మీద ఏటిగా కనిపిస్తుంది అంటే భూకంపంగా కనిపిస్తుంది. అగ్నిపర్వత విస్ఫోటనం చెందినప్పుడు, లేదా ఒక ఉల్క భూమిని తాకినప్పుడు, లేదా భూగర్భ అణు విస్ఫోటనం వల్ల కూడా భూమిపై ఏం సంభవించిందంటే ప్రకంపనలు సంభవించవచ్చు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు, లేదా ఒక ఉల్క భూమిని తాకినప్పుడు, లేదా భూగర్భ అణు విస్ఫోటనం వల్ల కూడా భూమిపై ఏం సంభవించవచ్చు అంటే ప్రకంపనలు సంభవించవచ్చు. అయితే చాలా భూకంపాలు దీనివల్ల సంభవిస్తాయంటే భూమి యొక్క పలకల కదలిక. అయితే చాలా భూకంపాలు దీనివల్ల సంభవిస్తాయంటే భూమి యొక్క పలకల కదలిక. ఈ పలకల కదలిక ఎక్కడ ఉంటుందంటే చివరి పొర, ఆ భూమి యొక్క పై పొర, భూపటలంలో ఈ పలకల కదలిక వల్ల ఎక్కువగా భూకంపం సంభవిస్తూ ఉంటుంది. పలకల కదలిక వల్ల భూకంపాలు సంభవిస్తాయి కనుక పలకల యొక్క సరిహద్దులు భూకంపాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్న బలహీన ప్రాంతాలు, ఈ బలహీనమైన ప్రాంతాలు ఏమని కూడా అంటారంటే భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్లు. పలకల కదలిక వల్ల భూకంపాలు సంభవిస్తాయి అని నేర్చుకున్నాం కనుక పలకల యొక్క సరిహద్దులు భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న బలహీనమైన ప్రాంతాలు. అంటే పలకల యొక్క ఒక పలకి సరిహద్దు ఉంటుంది కదా, ఆ సరిహద్దులేమో భూకంపాలు సంభవించే అవకాశం ఉన్న, అంటే భూకంపాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలు, అవి బలహీన ప్రాంతాలు. ఈ బలహీన ప్రాంతాలను ఏమని కూడా అంటారంటే భూకంప జోన్లు లేదా ఫాల్ట్ జోన్లు అంటారు. భారతదేశంలో ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్రాంతాలు అంటే ఈ ఫాల్ట్ జోన్లు ఏంటని మనం చూద్దాం. కాశ్మీర్, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, మొత్తం ఈశాన్యం మొత్తం, రాన్ ఆఫ్ కచ్, రాజస్థాన్ మరియు గంగా పరివాహక ప్రాంతాలు. భారతదేశంలో ఎక్కువగా ప్రభావితం అయ్యే ప్రాంతాలు భూకంపం వల్ల కాశ్మీరు, పశ్చిమ మరియు మధ్య హిమాలయాలు, మొత్తం ఈశాన్యం, రాన్ ఆఫ్ కచ్, రాజస్థాన్ మరియు గంగా పరివాహక ప్రాంతాలు. తర్వాత భారతీయ భూభాగ పలక యొక్క కదలికలు. ఈ భారతదేశంలో యూరోపియన్ పలక, టిబెట్ పలక, హిమాలయాలు, గంగా మైదానం, ఇండియా పలక, ఇవన్నీ ఈశాన్య ప్రాంతం, ఇవన్నీ ఆల్రెడీ భూకంప ప్రాంతాలు కదా. ఒక పలక ఎలా కదులుతుంది అనేది, ఈ కదలికలు ఎలా జరుగుతాయి అనేది పటం ద్వారా చూపించారు. ఎక్కడ ఏ పలక ఉంటుందో గుర్తుపెట్టుకుంది. యూరోపియన్ పలక పై ఉంటుంది, తర్వాత టిబెట్ పలక ఉంటుంది, టిబెట్ తర్వాత కింద హిమాలయాలు, తర్వాత గంగా మైదానం, కిందనేమో ఇండియా పలక. ఇండియా అనేది మొత్తం ఒక పలక, టిబెట్ అనేది ఒక పలక, యూరోపియన్ దేశాలని ఒక పలకగా అలా చూపించారు. ఆ పలకలు కదులుతూ ఉండి భూకంపాలు వస్తూ ఉంటాయి. ఏ స్కేలుపై పరిమాణం పరంగా భూకంపం యొక్క తీవ్రత వ్యక్తీకరించబడుతుందంటే రిక్టర్ స్కేలు. ఏ స్కేలుపై పరిమాణం పరంగా భూకంపం యొక్క తీవ్రత వ్యక్తీకరించబడుతుందంటే రిక్టర్ స్కేలు. నిజమైన వినాశకరమైన భూకంపాలు రిక్టర్ స్కేలుపై ఎంతకంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నాయంటే 7 కంటే. నిజమైన వినాశకరమైన భూకంపాలు రిక్టర్ స్కేలుపై ఎంతకంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నాయి 7 కంటే. భుజ్ మరియు కాశ్మీర్ భూకంపాలు రెండు ఎంతకంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నాయంటే 7.5 కంటే. భుజ్ మరియు కాశ్మీర్ భూకంపాలు రెండు ఎంతకంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నాయంటే 7.5 కంటే. భూ అంతర్భాగంలో కదలికలు ఈ భూపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తే వీటిని ఏమంటారంటే భూకంప తరంగాలు. ఈ భూ అంతర్భాగంలో కదలికలు భూపరితలంపై తరంగాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని ఏమని అంటారంటే భూకంప తరంగాలు అంటారు. ఈ తరంగాలు ఏ పరికరం ద్వారా నమోదు చేస్తారంటే భూకంప లేఖని లేదా సిస్మోగ్రాఫ్. ఈ తరంగాలు అంటే భూకంప తరంగాలను ఏ పరికరం ద్వారా నమోదు చేస్తారంటే భూకంప లేఖని లేదా సిస్మోగ్రాఫ్ ద్వారా నమోదు చేస్తారు. ఏ పరికరం భూ ప్రకంపనలు సంభవించినప్పుడు మాత్రమే కంపించే ఒక కడ్డీ లేదా లోలకమే. ఈ కంపించే వ్యవస్థకు పెన్ను అమర్చబడి ఉంటుంది. ఈ పెన్ను దాని కింద కదిలే కాగితంపై భూకంప తరంగాలను నమోదు చేస్తుంది. భూకంప లేఖిని లేదా సిస్మోగ్రాఫ్. ఏ పరికరం అంటే భూకంప లేఖిని సిస్మోగ్రాఫ్ భూ ప్రకంపనలు సంభవించినప్పుడు మాత్రమే కంపించే ఒక కడ్డీ లేదా లోలకమే ఈ భూకంప లేఖనం అనేది. ఈ కంపించే వ్యవస్థకు పెన్ను అమర్చబడి ఉంటుంది. ఈ పెన్ను దాని కింద కదిలే కాగితంపై భూకంప తరంగాలు నమోదు చేస్తుంది. ఓకేనా. ఈ తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు చూపించిన విధంగా భూకంపం యొక్క పూర్తి మ్యాప్ను నిర్మించగలరు. వినాశనానికి కారణమయ్యే దాని శక్తిని కూడా ఎవరు అంచనా వేయగలరు అంటే శాస్త్రవేత్తలు. ఈ తరంగాలను అధ్యయనం చేయడం అంటే ఈ సిస్మోగ్రాఫ్లో కాగితం పైన తరంగాలు అంటే గీతలు గీయడం వల్ల ఆ తరంగాలను అధ్యయనం చేయడం ద్వారా శాస్త్రవేత్తలు చూపించిన విధంగా భూకంపం యొక్క పూర్తి మ్యాప్ను వాళ్ళు నిర్మించగలరు. వినాశనానికి కారణమయ్యే దాని శక్తి కూడా ఎవరు అంచనా వేయగలరు అంటే శాస్త్రవేత్తలు అంచనా వేయగలరు. ఇక్కడ చూడండి, భూమి లోపల భాగం భూకంప కేంద్రం అంటే భూకంపం ఎక్కడ ఏర్పడింది దాని కేంద్రం, పైన భూపరితలం ఉంటుంది, భూకంప నాభి, ఆ నాభిని చూపిస్తున్నారు భూకంప తరంగాలు. ఈ తరంగాలు అనేవి మన సిస్మోగ్రాఫ్లో చూసి దాన్ని బట్టి శాస్త్రవేత్తలు అంచనా వేసి ఇక్కడ భూకంపం వస్తుంది లేదా ఇంత వినాశనం జరుగుతుందని చెబుతూ ఉంటారు. సైన్స్లోని అనేక ఇతర స్కేల్ మాదిరిగానే డెసిబెల్ మరొక ఉదాహరణ. ఇలాంటి స్కేలులకి ఏది రేఖీయమైనది కాదు. రిక్టర్ స్కేల్ అనేది డెసిబెల్ లాంటి ఇంకొక
అంటే మరొక ఉదాహరణ డెసిబెల్ స్కేల్. ఈ స్కేల్ లాగా అది రేఖీయమని కాదు. అంటే 2 × 2 + 2 = 4, లేకపోతే 2 రెట్లు పెరిగితే 4 అనేది 6 పెరిగితే అది 2 రెట్లే పెరిగింది, లేకపోతే 2.5 రెట్లు పెరిగింది అనేది అలాగే రేఖీయమైనది కాదు. అంటే 6 తీవ్రత గల భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం యొక్క వినాశకర శక్తి 1.5 రెట్లు ఎక్కువ ఉంటుందని కాదు. ఇప్పుడు తీవ్రత 4 రెట్ల నుంచి 6 రెట్లు పెరిగింది అనుకోండి, ఇక్కడ 2.5 రెట్లు శక్తి పెరుగుతుందని కాదు. వాస్తవానికి 2 పరిమాణం పెరగడం అంటే ఎన్ని రెట్లు ఎక్కువ వినాశన శక్తి ఉందని అర్థం అంటే 1000 రెట్లు. ఫర్ ఎగ్జాంపుల్ భూకంపం యొక్క తీవ్రత 4 ఉంటే అదే తీవ్రత 6 పెరిగితే వినాశనం అనేది ఎన్ని రెట్లు పెరుగుతుంది అంటే 1000 రెట్లు పెరుగుతుంది. అంతేగాని 2 పాయింట్లు పెరిగాయి కదా అని చెప్పేసి 1.5 రెట్లు పెరిగినట్టు కాదు, 1000 రెట్లు పెరిగినట్టు. ఎంత వినాశనం ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది అంటే 1000 రెట్లు ఎక్కువ వినాశనం ఉంటుంది. 4 దగ్గర ఉన్న కంటే 6 దగ్గర, 4 దగ్గర ఉన్న వినాశనం కంటే 6 దగ్గర ఉండే భూకంపం అంటే భూకంపాలు చేసే వినాశనం ఎంత ఉంటుందంటే నాశనం ఎంత ఉంటుందంటే సింపుల్గా 1000 రెట్లు ఉంటుంది. అందువల్ల 6 తీవ్రత కలిగిన భూకంపం 4 తీవ్రత కలిగిన భూకంపం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ వినాశకర శక్తిని కలిగి ఉంటుందంటే 1000 రెట్లు. ఈ భూకంపాల నుండి ఎలా రక్షించుకోవాలో మనం చూద్దాం. భూకంపాలను సురక్షితంగా ఉండడానికి సరళమైన నిర్మాణాలు రూపొందించడం మంచిది. అర్హత కలిగిన భవన నిర్మాణ నిపుణులు మరియు ఇంజనీర్లు సంప్రదించండి. అత్యంత భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారీ నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం కంటే బంకమట్టి లేదా కలప వాడకం మంచిది. పైకప్పులను సాధ్యమైన తేలిగా ఉంచండి. ఒకవేళ నిర్మాణం కూలిపోయినా నష్టం భారీగా ఉండదు. పైకప్పులని తేలిగ్గా ఉంచమంటున్నారు, కూలిపోయినా సరే పెద్ద నష్టం కాకుండా చూసుకోమంటున్నారు. అల్మరాలు మరియు సెల్ఫ్లు గోడలు బిగించడం మంచిది, తద్వారా అవి తేలిగా పడిపోకుండా ఉంటాయి. గోడ గరియాలు, ఫోటో ఫ్రేమ్లు, వాటర్ హీట్లు మొదలైన వాటిని వేలాడి తీసినప్పుడు భూకంపం సంభవించిన సందర్భంలో అవి ప్రజలపై పడని విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోటో ఫ్రేమ్లు, వాటర్ హీట్లు అవన్నీ మన మీద పడకుండా చూసుకోవాలి. భూకంపం కారణంగా కొన్ని భవనాల్లో మంటలు చెలరేగవచ్చు కనుక అన్ని భవనాలు, ముఖ్యంగా ఎత్తైన భవనాలు అగ్నిమాపక పరికరాలను కలిగి ఉండడం అవసరం. అంటే పెద్ద భవనాలు అగ్నిమాపక పరికరాలను కలిగి ఉండడం మాత్రం అవసరం అంటున్నారు. భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో అభివృద్ధి చేసింది సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CBRI రూర్కీ, ఉత్తరాఖండ్లో ఉంది. ఇది భూకంప నిరోధక గృహాలను ఎలా నిర్మించాలో అభివృద్ధి చేసింది ఏంటంటే సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CBRI. ఇది రూర్కీలో ఉంది. రూర్కీ అంటే ఇది ఉత్తరాఖండ్. భూకంపం సంభవించినట్లయితే మిమ్మల్ని మీరు సంరక్షించడం కొరకు దిగువ సూచించిన విధానాలు పాటించండి. పాటించడానికి మీరు ఇంట్లో ఉంటే ఏం చేయాలి? ఒక బల్ల కింద ఆశ్రయం పొందండి. ప్రకంపనాలు ఆగిపోయే వరకు అక్కడే ఉండండి ఇంట్లో ఉంటే. మీపై పొడవైన మరియు బరువైన వస్తువులు పడకుండా దూరంగా ఉండండి. మీరు మంచం మీద ఉండి లేవకుండా దిండుతో మీ తలను సంరక్షించుకోండి. అదే మీరు ఇంటి బయటలో కాకుండా ఆరు బయట ఉంటే భూకంపం నుంచి ఎలా రక్షించుకోవచ్చు అంటే భవనాలు, చెట్లు మరియు ఓవర్ హెడ్ పవర్ లైన్లకు దూరంగా ఒక మైదాన ప్రదేశాన్ని గుర్తించి నేలపై పడుకోండి. మీరు కారులో లేదా బస్సులో ఉన్నట్లయితే బయటకు రావద్దు. మైదాన ప్రదేశానికి వెళ్ళేలా నెమ్మదిగా వాహనాన్ని నడపమని డ్రైవర్ని అడగండి. ప్రకంపనలు ఆగిపోయే వరకు ఆ కారు నుంచి బయటకు రావద్దని అంటున్నారు. కొన్ని వస్తువులను ఇతర వస్తువులతో రుద్దడం ద్వారా ఏమి చేయవచ్చు? ఆవేశపూరితం చేయవచ్చు. కొన్ని వస్తువులను ఇతర వస్తువులతో రుద్దడం ద్వారా ఏమి చేయవచ్చు అంటే ఆవేశపూరితం చేయవచ్చు. ఆవేశాలు ఎన్ని రకాలంటే 2. అవి ఏంటంటే ధనావేశం, రుణావేశం. ఆవేశాలు ఎన్ని రకాలంటే 2. అవి ధనావేశము, రుణావేశం. రాపిడి ద్వారా ఉత్పత్తి చేయబడే విద్యుత్ ఆవేశాలను ఏ ఆవేశాలు అని అంటారంటే స్థావర ఆవేశాలు. రాపిడి ద్వారా ఉత్పత్తి చేయబడే విద్యుత్ ఆవేశాలను ఏ ఆవేశాలు అంటారంటే స్థావర ఆవేశాలు అంటారు. మేఘాల మరియు భూమి మధ్య లేదా వివిధ మేఘాల మధ్య ఏ ప్రక్రియ మెరుపుల కారణమవుతుంది? విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ. మేఘాలు మరియు భూమి మధ్య లేదా వివిధ మేఘాల మధ్య అంటే 2 మేఘాల మధ్య లేదా ఒక మేఘము భూమి మధ్య ఏ ప్రక్రియ మెరుపులకు కారణమవుతుందంటే విద్యుత్ ఉత్సర్గ ప్రక్రియ. ఘర్షణ ద్వారా దిగువ పేర్కొన్న వేటిని తేలిగా ఆవేశం చేయలేమంటే కరెక్ట్ ఆన్సర్ బి, రాగి కడ్డీని. ఘర్షణ ద్వారా దిగువ పేర్కొన్న వేటిని తేలిగా ఆవేశితం చేయలేమంటే అంటే దానిలో విద్యుదావేశాన్ని కల్పించలేమంటే రాగి కడ్డీలో మనం కల్పించలేము. మిగిలిన ప్లాస్టిక్ స్కేలు, ఊదిన బెలూను, ఉన్ని వస్త్రం వీటి ద్వారా రాపిడి ద్వారా ఘర్షణ ద్వారా మనం దానిలో ఆవేశం చేయగలం. ఒక గాజు కడ్డీని పట్టుగొడుతో రుద్దినప్పుడు కడ్డీ అనేది ధనావేశాన్ని పొందుతుంది, వస్త్రం రుణావేశం పొందుతుంది. ఆల్రెడీ మనం నేర్చుకుంది. కరెక్ట్ ఆన్సర్ బి. ఒక గాజు కడ్డీని పట్టుగొడ్డతో రుద్దినప్పుడు అందులో గాజు కడ్డీ అనేది ధనావేశము, గుడ్డ అనేది రుణావేశము. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ బి. దిగువ వాక్యాలు సత్యానికి ఎదురుగా అవును మరియు అసత్యానికి ఎదురుగా కాదని రాయంటున్నారు. సజాతి ఆవేశాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. కాదు. ఆవేశపూరిత గాజు కడ్డీ ఆవేశపూరిత ప్లాస్టిక్ స్టాండ్ ఆకర్షిస్తుంది. ఓకే, కరెక్ట్.
తటిక ద్వారా మెరుపుల నుండి భవంతిని సంరక్షించదు అంటున్నారు. అది కాదు, సంరక్షిస్తుంది కదా, కాబట్టి తప్పు, ఫాల్స్ ఇది. భూకంపాలను ముందస్తుగా ఊహించవచ్చు. భూకంపాలు ముందస్తుగా మనం ఊహించలేము కాబట్టి ఫాల్స్, ఇది కూడా కాదు. థ్యాంక్ యూ.